ఒక్కసారి ఊహించండి భయ్య, సౌరాన్ చేతిలో వన్ రింగ్ పూర్తిగా రూపుదిద్దుకునే క్షణం అది. బలరాగ్ ఎంట్రీ, నగ్న గోల్ అరంగేత్రం, అలాగే ఎన్నో సంవత్సరాలుగా కనిపించని గలాడ్రియల్ భర్త అయినటువంటి సెలెబోర్న్ రీఎంట్రీ. ఈ ఒక్క సీజన్ తోనే ది రింగ్స్ ఆఫ్ పవర్ మొత్తం కథ మరో లెవెల్ కి వెళ్లిపోయింది భయ్య. తాజాగా కామిక్ కాన్ వేదికగా విడుదలైన సీజన్ 3 టీజర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ అందరినీ హైప్ లోకి నెట్టేస్తుంది. అసలు ఈ టీజర్ లో ఏముంది, ఏ కొత్త పాత్రలు వస్తాయి, ఎందుకు ఈ సీజన్ మొత్తం సిరీస్ లోనే ద బిగ్గెస్ట్ వార్ గా మారబోతుంది, పూర్తిగా చూద్దాం పదండి. ముందుగా ఈ టీజర్ గురించి మాట్లాడుకుంటే, కేవలం ఒక నిమిషం మాత్రం ఉన్న ప్రతి సెకండ్ భారీ హిట్స్ తో నింపేశారు. టీజర్ ప్రారంభంలోనే సౌరన్ ఇప్పుడు ఆ మహాతార గడియ వచ్చింది అని చెప్పే డైలాగ్ వినిపిస్తుంది. ఈ ఒక్క మాటతోనే అతని అసలు ప్లాన్ మొదలైందని తెలుస్తుంది. ఇప్పుడు అతని లక్ష్యం మాత్రం ఒకటే, ప్రపంచాన్ని పాలించే వన్ రింగ్ క్రియేట్ చేయడం. ఈ సీజన్ కథ ఎర్జియన్ పతనం జరిగిన 5 ఏళ్ల తర్వాత ప్రారంభం అవుతుంది. ఈ 5 ఏళ్ల సౌరన్ తన సైన్యాలను మరింత బలంగా తయారు చేశాడు భయ్య. ఇప్పటికే మిడిల్ ఎర్త్ లో ప్రాంతాలన్నింటినీ తన ఆధీనంలోకి అయితే తెచ్చుకున్నాడు. ఇప్పుడు మిగిలింది మాత్రం కొద్ది రాజ్యాలే, ముఖ్యంగా డాల్ఫ్రా రాజ్యం, కజాద్ డూమ్, అలాగే హిల్స్ కు చెందిన లిండన్, రివెండల్. ఇవి ఇప్పుడు సౌరాన్ కు చివరి అడ్డంకుల్లా నిలుస్తాయి. అయితే ఈసారి మోర్డర్ లోని బరాద్ టూర్ టవర్ లో సౌరం చేస్తున్న పని అయితే మరింత ప్రమాదకరం. ఎందుకంటే అతను రాత్రింపగలు శ్రమించి అన్నిటినీ పాలించి ఒకే ఒక ఉంగరాన్ని అయితే తయారు చేస్తాడు. ఆ రింగ్ పూర్తయిన తర్వాత మిడిల్ ఎర్త్ లోని ప్రతి జీవి తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని అతని నమ్మకం. అందుకే ఈ సీజన్ లో అసలు స్టేక్స్ గత 2 సీజన్ల కంటే ఎన్నో రెట్లు పెరిగిపోతాయి. ఇప్పుడు మన కొత్త క్యారెక్టర్ల విషయానికి వచ్చేస్తే, ఫ్యాన్స్ ని ఎక్కువగా ఎగ్జిట్ చేసే వార్త బలరాగ్ రిటర్న్. ఈసారి బలరాగ్ కు ప్రముఖ బ్రిటిష్ నటుడు సైమన్ పెగ్ తన వాయిస్ ని అందిస్తాడు. ఇప్పటికే బలరాగ్ అంటే లార్డ్ ఆఫ్ ది రింగ్స్ అభిమానులు అందరికీ ఒక ఎమోషన్ కూడా. అలాంటి క్యారెక్టర్ ని మరింత భయంకరంగా చూపించబోతున్నారని టీజర్ లో తెలిసిపోయింది. ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్ వచ్చేసి థ్రెయిన్. కింగ్ డ్యూన్ ఐవి పెద్ద అన్నగా ఎడ్డీ మార్సన్ ఈ పాత్రలో కనిపించబోతున్నాడు. డ్వార్ఫ్ రాజ్యంలో ఇప్పుడు రాజకీయ విభేదాలు కూడా పెరిగిపోతున్నాయని ఈ క్యారెక్టర్ ద్వారా హింట్ ఇచ్చేశాడు. అంటే ఈసారి కేవలం ఎల్ఫ్ సౌరం మధ్య యుద్ధం మాత్రమే కాదు, డ్వార్ఫ్ లలో కూడా భారీ సంఘటనలు ఉండబోతున్నాయి. అలాగే ఎన్నో సంవత్సరాలుగా అభిమానులు ఎదురు చూస్తున్న గలాడ్రియల్ భర్త సెలెబ్రోన్ కూడా చివరికి ఎంట్రీ ఇచ్చేస్తాడు. ఇప్పటి వరకు ఈ పాత్ర కనిపించకపోవడంతో ఎన్నో ఫ్యాన్స్ థియరీలు వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా అతన్ని పరిచయం చేయడం, కథలో కొత్త ట్విస్టులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది భయ్య. గలాడ్రియల్ జర్నీ కూడా ఇప్పుడు పూర్తిగా కొత్త దిశలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇంకో షాకింగ్ అప్డేట్ ఏమిటంటే, ఈ సీజన్ లో నర్జనా గోల్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీళ్ళ తర్వాత కాలంలో మనం చూసిన భయంకరమైన నర్జూల్ గా మారిపోతారు. అంటే వారి ఆరంభ కథను ఈ సీజన్ లోనే చూడబోతున్నాము. అలాగే అనారియల్ పాత్ర కూడా ఈసారి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎలండిల్ కుమారుడుగా ఈ పాత్రలో కథలో అయితే కీలకంగా ఉండబోతుంది. ఇక మార్నోక్ అనే మిస్టీరియస్ వర్క్ కూడా కనిపించబోతున్నాడు. దీంతో కథలో మరింత ట్విస్టులు రావడంతో ఖాయంగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఈ టీజర్ చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే సూపర్ ఉంది అనిపిస్తుంది. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. మన ఛానల్ కి కొత్తగా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి ఫైనల్ గా ఈ వీడియో చివరి చూసింటే చాలా థ్యాంక్స్ గైస్.